కానీ ఆయన మాటను వినాలంటే నీవు చేయవలసిన పని. హల్లెలూయా. అందరు యోహాను రాసిన సువార్తమానం ఒక్క మాట చెప్పి ముగిస్తాను. నేనేమనుకోద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను రాసిన సువార్తమానం 14వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. నా నామమున మీరు ఏది అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు ఆయన మాటలు వినాలన్నా, ఆయన మాటలు నీవు అంగీకరించాలన్నా, ఆయన మాటల ప్రకారం నడిపించబడాలన్నా నీవు చేయవలసిన పని ఏంటిదంటే మొట్టమొదటిగా నీవు ఆయన్ని ప్రేమించాలా. హల్లెలూయా. హల్లెలూయా. నీవు నన్ను ప్రేమించిన ఎడల నీవు నా ఆజ్ఞలను గైకొంటావు. ఒకడు ఆయన ప్రేమిస్తున్నాడంటే, నీవు ఆయన్ని ప్రేమిస్తున్నావంటే ఆయన ఆజ్ఞలు సంపూర్ణంగా నీవు పాటిస్తున్నావని. హల్లెలూయా. ఆయన మాటలు ఏంటిదట? ఆయన మాటలు నీవు వినాలంటే, ఆయన మాటలు నువ్వు అంగీకరించాలంటే మొట్టమొదటిగా ఆయన ప్రేమించాలా. హల్లెలూయా. ఏం చేయాలా? చెప్పాలా? ఏం చేయాలా? ప్రేమించాలా. నువ్వు ఎప్పుడైతే ఆయన ప్రేమిస్తావో, ప్రేమించడం అంటే ఏంది చెప్పాలా? ప్రేమించడం అంటే ఏంది? నీ పిల్లల్ని ప్రేమిస్తావో అని కొట్టురా, ఇంకోసారి కొట్టు. ఏంటిది? వాడి కింద పడితే అల్లాడిపోతారు. ఎందుకని? వాడిని ప్రేమిస్తుంది కనుక. నువ్వు ఆయన్ని ప్రేమిస్తే, నేను అంటుంది అదే, నువ్వు ఆజ్ఞలు గైకొంటావు. నువ్వు ఆజ్ఞలు గైకొనట్లేదంటే నువ్వు ఆయన ప్రేమించట్లా. నేనంటుంది ఏంటంటే నువ్వు ఆయన ప్రేమించగలిగితే నీ ధ్యాస అంతా ఎక్కడుంటుంది? ఎప్పుడు నా ప్రభు మాట్లాడతాడు, ఎప్పుడు నా ప్రభు నన్ను దర్శిస్తాడు, ఎప్పుడు నా ప్రభుతో అనుబంధం కలిగి ఉంటాను, ఎప్పుడు నా ప్రభుతో నేను సహవాసం కలిగి ఉంటాను, నేను ఎప్పుడు పెనవేయబడతాను ఆయనతో. ఇది అనుభవం ఉండాల్సిందే. నిజంగా దేవుడు నిన్ను నాతో మాట్లాడిన మాట భయంకరమైన మాట. ఎందుకని తెలుసా? దేవుడు మాటికి నన్ను ఒత్తిడి చేస్తున్నాడంటే దేవుడు ఏదో నాకు ఇవ్వాలని నువ్వు పోరాడుతున్నావు. బాగానే ఉంది. దేనికోసం పోరాడుతున్నావో అది జ్ఞాపకం తెచ్చుకో అని నా ప్రభు మాట్లాడు. హల్లెలూయా. ఎందుకని మాటలు చెప్తున్నాడంటే నువ్వు ఆయన ప్రేమించగలుగుతున్నావా? నువ్వు ఆయన ప్రేమించావా? మొదట ప్రేమించండి ఆయన. ఆయన ప్రేమిస్తే ఆయనలో ఉన్న ప్రతి ఒక్క లక్షణాలు నీకు తెలియపరచబడతాయి. నువ్వు ఆయన ప్రేమించగలిగితే ఆయన మాటలు నీకు అర్థమవుతుంది. నువ్వు ఆయన ప్రేమించగలిగితే ఆయన యొక్క స్వభావము, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కనికరం ఎటువంటిదో నీకు తెలియపరచబడుతుంది. నువ్వు ఆయన ప్రేమించకుండా ఎట్లా తెలియపరచబడతాయి నీకు? ఎట్లాగా ఆయన మాటలు ఇష్టంగా ఉంటాయి నీకు? ఆయన మాటలు నువ్వు ఏ విధంగా వింటావు? ఆయన మాటలు నువ్వు వినాలంటే నువ్వు ఆయన ప్రేమించాలా. నువ్వు ఆయన ప్రేమించకుండా ఆయన మాటలు నువ్వు వినలేవు. ఇప్పుడు నేనున్నాను, నేనంటే వాడికి ఇష్టం లేదు, ఆగినండి. నేనంటే వాడికి ఇష్టం లేదు, నేను వాకింగ్ చెప్తే వాడికి ఎట్లా ఉంటుంది? ఏమనుకుంటాం? ఎందుకంటే వాడికి నేను నచ్చలా, వాడికి నేను నచ్చలేదు కనుక ఎట్లా ఉంటుంది? నేను ఎంత చెప్పినా కానీ వాడు విండు, వాడు అంగీకరించాడు. అది నన్ను ప్రేమిస్తే నా మాటలు ఎంత తీయగా ఉంటుంది సార్. అబ్బా ఏం మాట్లాడారు అన్న, అబ్బా ఏం చెప్పాడు, ఇంకా బలి చెప్పాడు అక్క నవీనన్న, అబ్బా సూపర్ అక్క. వాడు అందరు ఎందుకని? వాడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక. హల్లెలూయా. నీవు ఆయన మాటలు నువ్వు వినాలన్నా, ఆయన మాటల ప్రకారం నడిపించబడాలన్నా, ఆయన మాటలు నీలో పని చేయాలన్నా నీవు మొట్టమొదటిగా ఆయన ప్రేమించాలా. ఏం చేయాలా? ఆయన్ని ప్రేమించినప్పుడే నువ్వు ఆయన ఆజ్ఞలో నడుచుకుంటావు. నేను నడుచుకుంటున్నాను, ఎందుకు పడిపోతున్నావు? మధ్య మధ్యలో ఎందుకు రెండు లేకపోతున్నావు?
ఎందుకు నువ్వు స్థిరంగా ఉండలేకపోతున్నావు? ఎందుకు టీవీ చూడండి ఆయన ఈ రోజు నుంచి అనుకుంటేవి, మళ్ళీ ఇంటికి పోయి పటక్కం పడితేవి. ఏదో సీరియల్ మీ అత్తయ్య పెట్టింది అనుకో, మనం చూపెట్టుండాలా? ఇంతే, నేను దేవుడికి తీర్మానం చేసుకున్నా, నేను ఏసైని ప్రేమించేవాడిని, సినిమా ప్రేమించేవాడిని కాదు అనుకోవచ్చు. ఎందుకనంటే మనము ఎందుకు తప్పిపోతున్నామంటే, ఎందుకు మాట మీద నిలబడలేకపోతున్నామంటే, నువ్వు మొట్టమొదటిగా ఆయన ప్రేమించట్లేదు. హల్లెలూయా. నువ్వు ఆయన ప్రేమిస్తే ఆయన గురించి తెలియపరచబడుతుంది. నువ్వు ఆయన ప్రేమిస్తే ఆయన మాట ఎంత శ్రేష్టమైనదో నీకు తెలిసింది. నువ్వు ఆయన ప్రేమిస్తే ఆయన మాటలు ఎంత దూరం నడిపించగలవో నీకు తెలియపరచబడుతుంది. నువ్వు ఆయన ప్రేమించకపోతే ఎట్లా తెలియపరచబడుతుంది? ఏ విధంగా ఆయన గురించి తెలుసుకుంటావు? ఇప్పుడు నేను యేసయ్య గురించి తెలుసుకోవాలా? మాట్లాడి సరిపోద్దా? ఏం చేయాలా? ఏం చేస్తావు? ముందు ఆయన గురించి తెలుసుకుంటాం. మంచోడా కాదా? ఇప్పుడు పెళ్లి సంబంధాలకు వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు? ఆ అమ్మాయి బాగుంది కానీ ఒక వారం రోజులు. ఎందుకని? అమ్మాయి మంచిదా కాదా, పాదం పర్లేనా, అబ్బాయి మంచోడా కాదా, గాలి దిగుతాడా, అలా ఏమన్నా అలవాటు ఉందా, ఇవన్నీ ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు అంటే, ఎందుకని? నువ్వు వాడిని ప్రేమిస్తున్నావు కనుక ఎంక్వైరీ చేసావు. ప్రేమించకపోతే ఎంక్వైరీ చేయవు. ఎందుకనంటే వాడు నచ్చాడు కానీ వాడు అనుగుణాలు నాకు తెలియాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నా ప్రభు చెబుతున్నాడు ఈరోజు. ఇంకా ఉంది, అది మొత్తం ఇంకా చాలా ఉంది, 4 పాయింట్లు ఉన్నాయి అక్కడే. ఒక్క అధ్యాయంలోనే 4 పాయింట్లు ఉన్నాయి ఆ వచనంలోనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకన్నా ప్రభు అంటున్నాడు ఏమనంటే, ఏమంటున్నాడు? మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొంటారు. నా ప్రభు అంటున్నాడు ఏమనంటే, నీవు ఆయన మాట వినకపోవడానికి కారణం ఏందో తెలుసా? నువ్వు ఆయన మాటను లెక్క చేయకపోవడానికి కారణం ఏందో తెలుసా? నువ్వు ఆయన ప్రేమించట్లా. నువ్వు ఆయన ప్రేమిస్తే ఆయన మాటలు నడుచుకుంటావు. అంతేనా కదా? ఎందుకు ఆ మాట నాకు అనిపించింది, నిజమే కదా. ఆయన మాటలు, ఒక నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటాడంటే వాడు ముందు ప్రేమించాలి కదా. ప్రేమిస్తే కదా నా మాటల ప్రకారం నడుచుకునేది. నన్ను ప్రేమించగలిగితే కదా నేను చెప్పిన ప్రకారం నడుచుకునేది. చాలామంది ఎందుకని భర్త మాటలు వినరంటే వాడిని ప్రేమించదు. ప్రేమిస్తే కొట్టినా తిట్టినా మామూలుగా పడిపోతుంది. అంత కొట్టినా కానీ మళ్ళీ సాయంత్రం 15 చపాతీలు కూర. ఎందుకని? భర్తను ప్రేమిస్తుంది కనుక. హల్లెలూయా. నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నా ప్రభు అంటున్నాడు ఈరోజు, ఎందుకు సంఘంలో కరువు వచ్చింది, ఎందుకు క్షామాన్ని దేవుడు పుట్టించాలనుకుంటున్నాడంటే, వీరు నా మాట లెక్క చేయట్లేదు. వీళ్ళు నా మాట ప్రకారం నడవట్లే వీళ్ళు. అందుకే వీరికి క్షామాన్ని కలుగు చేయాలని ఆశపడుతున్నాను నేను. కరువును పుట్టించాలని, శ్రమలు అనుభవించాలని నా ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. నేను ఒకవేళ ఆయన మాటలు సమ్మతించి ఆయన మాటల ప్రకారం నడుచుంటే నువ్వు మంచి పదార్థంలో భోంచేదాన్ని, మంచి పదార్థాలు తృప్తిగా అనుభవించేదానివి. ఎందుకు నువ్వు అనుభవించలేకపోతున్నావు అంటే, నువ్వు ఆయన మాటలు అంగీకరించట్లా. నేను ఇప్పుడు చెప్తుంది ఏంటంటే, వాక్యం వినటం పెద్ద గొప్ప కాదు. ఈ రోజు నుంచి మొదటిగా పెట్టండి, నువ్వు ఆయన ప్రేమించడం మొదలు పెట్టండి ఫస్ట్. హల్లెలూయా. ఆయన ప్రేమిస్తే ఆయన గురించి నీకు తెలిసింది. ఆయన ఎంత గొప్ప దేవుడో, ఎంత సర్వశక్తిమంతుడో, ఏమి చేయగలవాడో, ఏమి చేస్తాడో నువ్వు ఆయన ప్రేమిస్తేనే తెలిసిద్ది. ఆయన ప్రేమించాలంటే నువ్వు ఆయన మాటలు వినాలి. ఆయన మాటలు వింటే నీకు శ్రేష్టమైనది ఇస్తానన్న. అందరికి ఇచ్చేది నీకు అట్లాంటిది ఇస్తాడు. నీ కోసం దాచిపెట్టి, మా అమ్మ దాచిపెట్టి ఇచ్చింది కూరైనా కానీ అందరికి పెట్టి ప్లేట్లు పెట్టింది. నేను పని ఇంటి వచ్చినా కానీ అది నాకు పెట్టింది అక్కడ. ఎందుకని? అది హల్లెలూయా. అందుకే నా ప్రభు అంటున్నాడు ఏమనంటే, నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా? ఇది నా ప్రభు చెప్తుంది. నువ్వు ఆయన ప్రేమించగలుగుతున్నావా? ఆయన ప్రేమ రుచి చూడగలుగుతున్నావా?
ఆయన ప్రేమ రుచి చూస్తేనే కదా నీకు ఆయన గురించి తెలిసేది. ఆయన ప్రేమిస్తేనే కదా ఆయన ఎంత ప్రేమ గలవాడో, ఎంత దయా సంపన్నుడో, ఏమి చేయగలవాడో ఆయనకి తెలియపరచబడేది. అందుకే నా ప్రభు ఈరోజు చెప్తుంది నీతో, ఎందుకు మీరు అనుభవిస్తున్నారంటే నువ్వు ఆయన ప్రేమించక, ఆయన మాట లెక్క చేయక, నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు కనుక నా ప్రభు నీ కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన లేడు అక్కడ. మాట ఉంటుందిగా, ఏమాట, ఎవని యందు నా మాటలు నిలిచి ఉండునో వానితో నేనును నా తండ్రి నిలబడి ఉంటామాడా. హల్లెలూయా. ఒకవేళ ఆయన మాటలు నీలో నిలిచి లేకపోతే ఆయన ఎందుకు ఉంటాడు నీ దగ్గర? ఆయన మీ కుటుంబం లేకపోతే ఎవడొచ్చుంటాడు? ఎప్పుడెప్పుడు ఎవడు దొరుకుతాడా, ఎవరిని మింగుదామా, ఎవరిని శోధనలు నడిపిద్దామా అని చూస్తానే ఉంటాడు. అందుకే ఆయన మాటలు వింటే నీకు శ్రేష్టమైన పదార్థాలు అనిపిస్తాయి. వాడి దగ్గర రావడానికి వాడి వల్ల కాదు, అంతే. హల్లెలూయా. ఎందుకంటే వాడు నాకు సంబంధించిన నా సొత్తు, వాడు నేను రక్తం పెట్టి కొనుక్కున్నాను వాడిని. హల్లెలూయా. అందరం అలాగే నా ప్రభు అంటున్నాడు, నీవు ఈరోజు ఆయన ప్రేమించగలిగితే, నీవు ఆయన మాట వినగలిగితే, ఈ రోజు నుంచి నా ప్రభు నీ కుటుంబంలో ఏ కరువును కానీ, ఏ ఇబ్బందులు కానీ, సమస్తాన్ని దేవుడు నిన్ను విడుదల కలుగు చేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందరం అలాగే మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. అందరూ మోకరించి కళ్ళు మూసుకోవాలి. అందరూ మోకరించాలి. యవనస్తులు మిక్కిలిగా, యవనస్తులు నిలు మోకాలేయాలి. నిలు మోకాలేసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. నా ప్రభు నీతో మాట్లాడి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రభు ఎంత